ఇవాళ ఒక చిన్న విషయం తెలుసుకుందాం. మనం అంటే అన్నీ తెలిసినవే అయినా కూడా మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవడంలో అదొక ఆనందం. బాబా సర్వజ్ఞత్వం గురించి చెప్పాలనిపించింది. మనందరికీ తెలుసు ఆయన సర్వజ్ఞుడని, సాక్షాత్తు భగవంతుడు, ఆయన తెలియంది ఏమీ లేదు. అన్ని విషయాలు జరిగినవి, జరగబోయేవి, జరుగుతున్నవి అన్నీ ఆయనకి విదితం అనే విషయం మనకు బాగా తెలుసు. అయితే ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు అది మర్చిపోయేవాళ్ళు అప్పుడప్పుడు. చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు మండలి వాళ్ళు కావచ్చు, మామూలు ప్రేమికులు కావచ్చు. ఆయన మనకు అంత అందుబాటులోకి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది మరుపుకొస్తుంది. ఆయన భగవంతుడు, ఆయన అంత చనువు ఇచ్చేసరికి మనకి అది తెలియకుండా పోతుంది. సరే, ఏది ఏమైనా కానీ ఇక్కడ ఒక చిన్న సంఘటన గురించి చెప్పుకుందాం. మనం మెహరాజాద్లో కనబడుతుంది ఈ ఈ సెంటెన్స్ కనిపిస్తుంది. ఎక్కడ అంటే ఎరిచ్ గదిలో కనబడుతుంది గోడ మీద. ఆ రేకుల మీద, ఆ ఆస్బెస్టాస్ రేకుల మీద ఆయన రాసుకున్నాడు, అంజాన్ బన్ రహే హై మగర్ జాన్తే తో హై అనే అక్షరాలు మనకు అక్కడ కనబడతాయి. ఇది ఏమిటి, ఎప్పుడు రాసుకున్నాడు, ఎందుకు రాసుకున్నాడు తెలుసుకుందాం. 1968లో నవంబర్ డిసెంబర్ ఆ అంటే బాబా శరీరం వదిలేసే ముందర ఒక 2-3 నెలల ముందర నుంచి, 2 నెలల ముందర నుంచి అనుకోండి, ఆ నవంబర్ డిసెంబర్ 68లో బాబా వారి ఆరోగ్యం చాలా చాలా అంటే చాలా విషమిస్తోంది. అప్పుడు బాబా ఏమన్నారంటే ఎరిచితోటి, మామూలుగా అప్పటి వరకు ఎరిచి వచ్చిన ఉత్తరాలన్నీ చదవటం, బాబాకు వినిపించటం, ఆయన ఏం చెప్పారో అది మళ్ళీ నోట్ చేసుకుని జాగ్రత్తగా మళ్ళీ జవాబులు రాయటం, ఇది ఆయన పని. అయితే బాబా ఏమన్నారంటే నవంబర్లో ఎరిచిని పిలిచి, నువ్వు నాకు ఇంక నుంచి ఉత్తరాలు చదివి వినిపించాల్సిన అవసరం లేదు, నువ్వేం చేస్తావంటే నువ్వే చదువు, వచ్చిన ఉత్తరాలన్నీ నువ్వే చదివి అన్నిటికీ జవాబులు కూడా రాసేయి అని చెప్పి ఆదేశించారు. అంటే అతనే చదివి అతనే ఆన్సర్ ఇవ్వాలి, బాబాని అడగకూడదు ఏమి ఇమ్మంటావు, లేకపోతే బాబాకు వినిపించటం ఇవన్నీ లేవు. అలా అనగానే ఎరిచి కొద్దిగా ముందర ఇదవుతాడు, కానీ అతని బాధ్యత ఎంతో పెరిగినట్లు అవుతుంది. సరే, బాబా తరఫున మరి ఆయనకు వచ్చిన ఉత్తరాలకి జవాబు రాయడం అంటే అంత సులువైంది కాదు. అయినా కూడా 40 సంవత్సరాల నుంచి బాబా దగ్గర ఉన్న ఆ అనుభవంతో ఏరిచ్చా పని మొదలు పెట్టాడు చేయటం, బాబా ఆదేశాల మేరకు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఒకరోజు ఏమైంది, ఆ మెహరాజాద్లో ఆయన చిన్న గది మనందరికీ తెలుసు, ఆ బ్లూ బస్ పక్కన చిన్న గది ఉంటుంది. ఆ చిన్న గదిలో ఆయన కూర్చుని వచ్చిన ఉత్తరాలకు శ్రద్ధగా సమాధానాలు రాసుకుంటున్నట్ట, రిప్లైలు ఇస్తున్నాడు అనమాట. ఇంతలోకి గోహెర్, డాక్టర్ గోహెర్ వచ్చి అక్కడ పెద్దగా అరిచి వెళ్ళిందిట, ఏమని, అంజాన్ మన్ రహే హై మగర్ జాన్తే తో హై అని చెప్పి గట్టిగా అరిచి వెళ్ళిపోయిందిట. మళ్ళీ 5 నిమిషాలకు మళ్ళీ వచ్చిందిట. వచ్చి నన్ను బాబా పంపించారు అని చెప్పిందిట. చెప్పి మళ్ళీ ఇదే మాట అంది, అంజాన్ బన్ రహే హై మగర్ జాన్తే తో హై అని చెప్పి వెళ్ళిపోయిందిట. సరే, మళ్ళీ మూడోసారి వచ్చిందిట ఇంకొక 5 నిమిషాలకి. ఆవిడ రాగానే ఆవిడ మరోసారి ఈ మాట చెప్పిందిట. చెప్పి ఈసారి ఆవిడ ఏమందంటే, ఈ 2 పంక్తులు బాబా నీకు ప్రత్యేకంగా ఇవ్వమన్నారు, ఇవి నీకు చెప్పమన్నారు అని చెప్పి వెళ్ళిపోయిందట మూడోసారి. అప్పుడు అతను చెప్పి చెప్పి ఆవిడ వెళ్ళబోతుంటే అప్పుడు ఎరిచ్ ఏమన్నాడంటే, అవునవును, బాబావారి సందేశాన్ని నా మంచం పక్కనే ఉన్న ఈ అస్బెస్టాస్ గోడపై రాసుకున్నాను చూడు అని చెప్పి ఆవిడ చూపించాట, గోడ మీద రాసుకున్నట్ట. ఆవిడ అంత ముందర 2 సార్లు చెప్పి వెళ్ళింది కదా, అంజాన్ బన్ రహే హై మగర్ జాన్తే తోహై, బాబా అనమన్న మాటలు ఆవిడ అంటోంది వచ్చి, అది రాసుకున్నట్ట ఎరిచ్.
చూడు ఇక్కడ రాసుకున్నా నేను, బాబా నువ్వు నాకు చెప్పమన్న మాటల్ని నేను ఇక్కడ రాసుకున్నాను మర్చిపోకుండా ఉండడానికి అని చెప్పి చూపించాట ఆవిడకి. అప్పుడు ఇంకా ఆవిడ రాలేదట మళ్ళీ. అవి ఈవాల్టికి కూడా మనకి కనబడతాయి వెళ్తే ఆ గోడ మీద. ఎరిచి గదిలో చూస్తే గనక ఆస్బెస్టాస్ గోడ మీద ఎరిచి స్వయంగా రాసుకున్నటువంటి ఆ మాటలు, బాబా అతనికి చెప్పిన మాటలు, గోహెర్ ద్వారా చెప్పిన మాటలు మనకు కనబడతాయి. అయితే దీని అర్థం ఏంటి? ఈ మాటలకి హిందీలో ఉన్న ఆ మాటలకు అర్థం ఏమిటి? నాకేమీ తెలియదు అనుకున్నావు గాని నాకు అన్నీ తెలుసు అని చెప్పి తెలుసుకో అని చెప్పి గోహెర్ ద్వారా బాబా కబురు పంపించారనమాట ఎరిచ్కి. నాకేం తెలియదు అనుకుంటున్నావేమో, నువ్వేం రాస్తున్నావో, ఏం చదువుతున్నావు, నువ్వు ఉత్తరాల్లో ఏం చదివావో దాని సమాధానం ఏం రాస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా, నాకు అన్నీ తెలుసు అని చెప్పి అక్కడ బాబా స్పష్టంగా ఆవిడతో పంపించారనమాట. ఆవిడతో కబురు పంపించారు. మరి ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు, త్రికాల జ్ఞాని. ఆయన ఏమి తెలియనట్లు ఉంటారు బాబా. ఏమి తెలియనట్టు మనల్ని అడుగుతారు, ఏమైంది, నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటారు, చెప్పిస్తారు వచ్చిన ప్రేమికులతోటి. ఇవన్నీ కూడా ఆయనకి ఏమి తెలియదు అన్నట్టు ఉన్నా కూడా ఆయనకు అన్నీ తెలుసు అని చెప్పి ఇక్కడ సూచనగా బాబా ఆ మాటలు గోహెర్ తోటి అతనికి చెప్పించారు. అయితే ఇక్కడ ఏంటంటే బాబా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేకుండా తనంతట తాను సమాధానాలు రాస్తున్నాడు ఎరిచ్ ఇక్కడ ప్రేమికుల ఉత్తరాలకి. అయినా కూడా అతనికి ఒక చిన్న హెచ్చరికలాగా బాబా ఈ మాటల్ని పంపించారు. అంటే నువ్వేం రాస్తున్నావో ఏం చదువుతావు నాకు తెలుసు, అంటే నువ్వు రాస్తున్నదంతా నేను రాయిస్తున్నదే అని చెప్పటం అనమాట అక్కడ. ఇది ఇలా ఉంటే దీని గురించి సంబంధించిన ఒక 2 సంఘటనలు మనం చెప్పుకున్నాం. ఇది ముందర చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇది చూడండి, 1943 ఇది మనకి 68లో బాబా ఈ రకంగా ఎరుచితో కబురు పంపించి చెప్పినటువంటి సందేశం 1943 డిసెంబర్లో బాబా పూణేలో దర్శనం ఇస్తానని చెప్పి ముందుగానే ప్రకటించారట. మరి ఆ రకంగా చేయడానికి, ఆ దర్శనం కోసం ఏర్పాట్లు చేయడానికి ఎరిచిన ముందరే పంపించారట పూణేకి. అయితే ఒకసారి ఏమైందంటే ఇంతకంటే ముందర బాబాని దర్శించుకోవడానికి ఒక భక్తుడు, ఒక ప్రేమికుడు వచ్చాట డిసెంబర్లో. అక్కడే ఆ ఈ దర్శనానికి కార్యక్రమానికంటే ముందర వచ్చి ఒక 500 రూపాయలు బాబా పాదాల దగ్గర పెట్టాట. బాబా చెప్పారట నాకేమీ అవసరం లేదు, నాకు కానుకలేమీ వద్దు అన్నారట. అంటే అతను ఎంతగానో వేడుకొని బాబా ఎలాగైనా మీరు తీసుకోవాలి ఈ డబ్బులు, నేను ఎంతో ప్రేమగా ఇస్తున్నాను, ఎంతో భక్తిగా ఇస్తున్నాను అన్నప్పుడు ఎరిచ్ని పిలిచి ఈ డబ్బులు ఎరిచ్కి ఇవ్వు అని చెప్పి చెప్పారట. ఆ తర్వాత ఎరిచ్ని పిలిచి ఈ డబ్బును ఏదైనా ఒక పేదవానికి ఇవ్వాలి, ఆ పేదవాడు ఎలా ఉండాలి, నా దగ్గర డబ్బులు లేవు, నాకు డబ్బులు కావాలి, నాకు ఏదో రకంగా సాయం చేయండి అని అడిగేవాడికి ఇవ్వడానికి కాదు ఈ డబ్బులు, నేను సూచిస్తాను త్వరలో నీకు తారసపడతాడు అతను, అతనికే ఇవ్వాలి జాగ్రత్త అని చెప్పి ఎరిచ్కి చెప్పారట. సరే ఈ సంఘటన అయిపోయింది. మరి అదే మాసంలో పూణేలో బాబా దర్శనం కోసం ఏర్పాట్ల కోసం ఎరిచ్ని పూణేకి పంపించారు ముందుగానే. అయితే ఇక్కడ ఈ ఎరిచ్ ఏం చేస్తున్నాడంటే నీకు తెలుస్తుంది ఎవరికి ఇవ్వాలో అని చెప్పారు బాబా, ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలో తెలుస్తుంది, నా 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 దగ్గరించి నీకు అందుతుంది సూచన అని చెప్పారు. ఆ డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు. ఆ పూణేలో ఎవరన్నా అలా కనబడతారేమో అని చెప్పి అతను చూస్తున్నట్ట. అయితే ఒకరోజు ఎరిచ్ రోడ్డు పక్కన చెరుకు రసం బండి దగ్గర కూర్చొని చెరుకు రసం తాగుతున్నాడు. ఆ సమయంలోనే చెరుకు రసం బండి దగ్గర ఉన్న వాళ్ళు కొందరు మాట్లాడుకునే మాటలు విన్నట్ట. వాళ్ళు అనుకుంటున్నారట దేవుడు లీలలు అర్థం చేసుకోవడం చాలా కష్టం, మన తరం కాదు అని చెప్పి ఆ చెరుకు బండి యజమాని అంటున్నట్ట. ఎంతో ధనవంతులు కూడా ఉన్నట్టుండి బీదవాళ్ళు అయిపోతారు
అంతా ఈశ్వరుని లీల కదా అంటూ మాట్లాడుతున్నట్టు అతను వేరే అతనితో. చెరుకు బండి యజమాని అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ, ఈ మహారాష్ట్రలోని ఒక భోర్ అనే గ్రామంలో ఒక నిజాయితీ పరుడైన ప్రభుత్వ అధికారి ఉన్నాడు. అతను హెడ్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు. అతనిపై అకారణంగా అసత్య ఆరోపణలు చేసి అతన్ని ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు. అతను న్యాయం కోసం కోర్టుల్లో ఎంత పోరాడినా అవేమీ సఫలం కాలేదు. ఇతని పై అధికారి విపరీతమైన లంచగొండి, ఇతను నిజాయితీపరుడు, ఇతను అడ్డంగా ఉన్నాడని చెప్పి ఇతని మీద ఏవేవో అసత్యపు నిందారోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించేలాగా చేశాడు అని చెప్పి చెప్తున్నట్ట. అతని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతను చిల్లు కాని లేని పేదవాడుగా అయిపోయాడు, అనేక కష్టాలు పడుతున్నాడు. 2 కూతుళ్ళు ఉన్నారు అతనికి, పెళ్లిడికి వచ్చిన కూతుళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడైతే తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నట్ట. ఇవన్నీ వింటున్నాడు ఎరిచ్చి మాటలన్నీ. అందరూ వెళ్ళిపోయారు. చెరుకు రసం దాగి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు అతనితో మాట్లాడి అది ఆ వివరాలన్నీ తెలుసుకొని, ఆ గ్రామం ఎక్కడుంది, అతని అడ్రస్ ఏమిటి, ఎక్కడ ఉంటాడు ఏమిటో అన్ని తెలుసుకొని అతను వెళ్ళాడు. ఎరిచ్ అక్కడికి వెళ్ళాట ఆ గ్రామానికి. అక్కడికి వెళ్ళేసరికి అతనికి అర్థమైంది వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు అనేది అర్థమవుతుంది. బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయట. పైకప్పు ఏ క్షణంలో అయినా కూలిపోవడానికి సిద్ధంగా ఉండట, ఇంటి పైకప్పు. ఇదంతా చూసి ఎరిచ్కి అనిపించింది, చాలా బాధ అనిపించిందిట. సరే ఆ రోజున ఎరిచ్ కాకి డ్రెస్ లో ఉన్నట్ట. ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో ఆ టైంలో. ఆ అమ్మాయిలు భయపడ్డారట. ఎవరో పోలీసు వచ్చాడు అనుకుని, అయ్యా మేమేం తప్పు చేయలేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుందిట. అప్పుడు ఎరిచ్ అన్నాడు, అమ్మా భయపడాల్సిందేం లేదు, మా పెద్దన్నయ్య మీకు సహాయపడమని నన్ను పంపాడు, అందుకోసమే ఇంత దూరం వచ్చాను అని చెప్పి వాళ్ళతో చెప్పాట. అయితే మా నాన్న ప్రస్తుతం ఊళ్ళో లేడు, రాత్రి పొద్దుపోయాక వస్తాడు, మీరు రేపు రండి అని చెప్పి వాళ్ళు చెప్పారట. సరే ఎరిచ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు పూణేకి. మన్నాడు మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఇంటి యజమానిని కలిశాట. మళ్ళీ చెప్పాడనమాట, ఆ పెద్దన్న గారు మీకు సహాయం చేయమన్నారు అని చెప్పి చెప్పితే, ఎవరు పంపారు, ఎవరా మీ పెద్దన్నయ్య అని చెప్పి అతను అడిగాడు. ఎరిచ్ మరి మెహర్ బాబా పేరు చెప్పకూడదు, అది బాబా వారి ఆజ్ఞ, నా పేరు చెప్పకూడదు అంటారు బాబా. నేను నేను భగవంతుడిని కూడా చెప్పకూడదు, పెద్దన్నయ్య అని చెప్పమంటారు. భగవంతుని సూచన మేరకు మా పెద్దన్నయ్య నన్ను మీ దగ్గరికి పంపారు, దయచేసి వారిచ్చిన ఈ 500 తీసుకోండి అని చెప్పి ఎరిచి ఆయనతో చెప్పి ఆ డబ్బులు ఇచ్చి అతని పాదాలకి ఎరిచి నమస్కరించాట. అతను కళ్ళలో నీళ్లతో, ఎంతో దుఃఖంతో కళ్ళమ్మ నీళ్లు గారుతూ, మీరు గనుక ఈ రోజు ఇక్కడికి రాకుంటే మీరు నన్ను రేపు చూసుండేవారు కాదు అన్నాడు. ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నాను. పీకల్లో తప్పుల్లో కూరిపోయాము. ఈ మానసిక వ్యధత భరించలేకుండా ఉన్నాము. సరిగ్గా సమయానికి భగవంతుడు మిమ్మల్ని మా దగ్గరికి పంపాడు అని చెప్పి ఎరిచ్కి నమస్కరించాడు. భగవంతుడు సాక్షాత్తు మెహర్ బాబా పంపించాడు అక్కడికి ఎరిచ్ని. మరి అతనికి తెలియదు ఆ విషయం, కానీ భగవంతుడు పంపించాడని అర్థం చేసుకున్నాడు. మా మంచి కోసమే మిమ్మల్ని మా దగ్గరికి పంపాడు భగవంతుడు అని చెప్పి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పి చేతులు జోడించి నమస్కరించాట. సరే, ఇది మరి బాబా సర్వజ్ఞత్వం కాకపోతే, ఆ సర్వజ్ఞత్వంతో ఎరిచ్కి కూడా ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎవరికి ఆ డబ్బులు అందాలో అన్నది బాబా అతనికి తెలిసేటట్టు చేస్తా అన్నారు. ఆ రకంగా, ఆ విధంగా ఆ సాయం అతనికి అందింది. బాబా ప్రేమికుడు ఇచ్చినటువంటి 500 రూపాయలు అలాగా బాబా సూచన మేరకు రిచ్ అందించడం జరిగింది. ఇది బాబా సర్వజ్ఞత్వానికి మనకొక తార్కాణం. అలాగే రిచ్ ఒక కథ చెప్తూ ఉండేవాడు ఎప్పుడు. ఈ కథలో కూడా అది మనకు కనబడుతుంది. ఎలా అంటే ఇది ఎరిచ్ చెప్పిన కథ. చూడండి, ఒక 2 భార్యాభర్త ఉంటారు.
వాళ్ళకు ఒక గురువు గారు ఉంటారు. ఆ గురువు గారి పట్ల ఎంతో ఎంతో నమ్మకంతోనూ ఎంతో భక్తితోనూ వాళ్ళు ఉంటారు. ఆయన మాటని శివాజ్ఞలాగా భావిస్తారు. గురువు గారికి కూడా వీళ్ళంటే చాలా గౌరవం, ప్రేమను. వీళ్ళకి ఒక కుమార్తె ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది వీళ్ళకి. ఆ అమ్మాయిని గురువు గారు తన సొంత కుమార్తెగా ప్రేమించేవారట. అంత ఎంతో ప్రేమగా చూసేవారు ఆ పిల్లని కూడా. గురువు గారు వీళ్ళ ఊరికి ఎప్పుడొచ్చినా వీరు తప్పకుండా ఆయన్ని కలిసేవారు, ఆయన దర్శనం చేసుకునేవారు. ఆ ఊర్లో ఆయన ఉన్నంతసేపు తమ సేవలు అందించేవారు. ఈ రకంగా జరుగుతుంది. అమ్మాయి కొంచెం యుక్త వయసుకు వస్తుంది. అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. ఆ విషయాన్ని గురువు గారి చెవిలో వేశారట. ఆయన వెంటనే శుభం చెయ్యండి అన్నట్ట. అమ్మాయిని అడిగారట, అమ్మా నీకు సమ్మతమేనా పెళ్లి చేసుకోవడం అంటే? మీరేం చెప్తే అది మేము సమ్మతం గురువుగారు అని అమ్మాయి చెప్పినట్ట. దాంతో ఒక మంచి యువకుడిని వెతికారు, సంబంధం కుదిరింది, గురువు గారు కూడా ఆమోదించారట. సరే, వివాహం ఘనంగా జరిగింది. అంతా చక్కగా జరిగింది, అందరూ బాగున్నారు, ఆనందంగా ఉన్నారు. చుట్టాలందరూ వెళ్ళిపోయారు, పెళ్లి అయిపోయింది. అయితే ఆ సమయంలో గురువు గారు ఆ పెళ్లి కొడుకుతో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడాలి అని అడిగారట. ఈ దంపతులు చాలా సంతోషించారు, మా అల్లుడితో కూడా మాట్లాడుతా అంటున్నాడు ఆయన అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. అతన్ని తీసుకుని కొద్దిగా దూరంగా వెళ్ళారట గురువు గారు, పక్కకి తీసుకెళ్లారట. తీసుకెళ్లి ఏం మాట్లాడారో తెలియదు. వరుడి మొహంలో రంగులు మారిపోయినాయి. చాలా కోపంగా రౌద్రంగా తయారైందట అతని మొహం. అతనికి కోపం వచ్చేసింట. అప్పుడు పెద్దగా అరిచాట అతను. ఏమని, నువ్వెక్కడ గురువి, నువ్వేం గురువు, ఏ పాటి గురువి అని చెప్పి పెద్ద పెద్దగా అరుపులు మొదలు పెట్టాడు. ఇంకోసారి ఇలాంటి మాటలు నాతో చెప్పద్దు అని చెప్పి గట్టిగా అరిచాట. ఆయన ఏం చెప్పాడో ఇతనికి మనకు తెలియదు. ఇతను మాత్రం ఇతని రియాక్షన్ అట్లా ఉంది. ఇలాంటి మాటలు నాకు చెప్పకు, నువ్వేం గురువి అన్నట్ట. ఆ తర్వాత వచ్చి ఆ ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద బాగా కోపంగా మాట్లాడుతూ తన భార్యను తీసుకుని వెళ్ళిపోయాట. పెళ్ళైన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వీళ్ళకి అర్థం కాల, ఈ అమ్మాయి తల్లిదండ్రులకి ఏం జరిగిందో తెలియదు. అందరూ షాక్ అయ్యారు. కళ్ళలో నీళ్లు నింపుకొని నిస్సహాయంగా మౌనంగా చూస్తూ నించున్నారట. సరే, మొత్తానికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది భర్తతోటి. మళ్ళీ ఎప్పుడు ఆ అమ్మాయిని పంపలేట అతను. గురువుగారి దర్శనానికి కూడా తీసుకురాలేట, తల్లిదండ్రుల దగ్గర కూడా పంపల. అతను శాసిచ్చాట భార్యకి. ఏమని, నువ్వు గురువు గారి పేరు ఎత్తడానికి వీల్లేదు, నీ గురువు పేరు ఇక్కడ ఎత్తడానికి వీల్లేదు, జాగ్రత్త అని చెప్పి శాసించాట. సరే, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎప్పటిలాగా గురువు గారిని సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయనకు సేవలు చేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. ఎప్పటికైనా గురువు తమకు మంచి చేస్తాడనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఆయన ఏం మాట్లాడాడో మాత్రం వీళ్ళకి తెలియదు అల్లుడితోటి. సరే, కొన్ని రోజులు అయిపోయింది. అయిపోయాక వీళ్ళకు ఒక అమ్మాయి పుట్టిందిట. ఈ వీళ్ళ కూతురికి ఒక పాప పుట్టింది అనమాట. ఆ పిల్ల కూడా పెరిగి పెద్దదైంది. ఆమె పెళ్లిడికి వచ్చింది. అంటే ఈ ఒరిజినల్ భక్తులకి మనవరాలు పెళ్లిడికి వచ్చింది. అయితే పెళ్లి చేద్దామంటే ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదట. అసలు ఇష్టమే పట్టలేదు పెళ్లి చేసుకోవడానికి. ఆమె మార్గం వేరైపోయిందిట. వేరే మార్గంలో వెళ్ళిపోతుంది. ఏమిటా మార్గం? ఇంట్లో వాళ్ళందరినీ ఇది చాలా బాధ పెట్టేసిందిట. ఎందుకు అలా జరుగుతోంది? అమ్మాయి ఏం చేస్తోంది అంటే, వాళ్ళందరూ బాధపడిపోతున్నారు. ఆ పిల్లకి పెళ్లి చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆ అమ్మాయి చేసుకోవట్లేదు. అది కాకుండా అమ్మాయి ఇంకేదో చేస్తోంది. గురువు గారికి అంతా తెలుసు. ఆయన ఆ అమ్మాయిని చూడకపోయినా అన్నీ తెలుసు. అయినా తెలియనట్టే ఉన్నాడు. ఒకసారి గురువు గారిని దర్శించుకునే సమయంలో వీళ్ళు, ఈ వృద్ధ దంపతులు, మా అమ్మాయి, ఆ అమ్మాయికి కలిగినటువంటి కూతురు, మా మనవరాలు గురించి మీతో చెప్పాలి స్వామి అని చెప్పి చెప్పుకున్నారట. సరే, ఆయన ఏమో తెలియనట్టుగా
మీ మనవరాలు వయసు ఎంత, పెళ్ళయిందా, ఎట్లా ఉన్నారు అని అడిగారట. వాళ్ళిద్దరు ఏం మాట్లాడలేకపోయారట, మౌనంగా ఉండిపోయారట. మళ్ళీ అడిగట ఆయన, అమ్మాయికి పెళ్లి చేశారా, ఎట్లా ఉన్నారు వాళ్ళు అని అడిగట. అప్పుడు వాళ్ళు చెప్పారట, ఆమెకు పెళ్లి చేసే అవకాశం లేదు, ఆ అదృష్టం మాకు లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆమె వేశ్యగా మారింది, అందరితో తిరుగుతోంది, ఆమెకు పెళ్లి ఎవరు చేసుకుంటారు, ఇలాగ చేస్తోంది, ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పి ఉన్నది ఉన్నట్టు గురువు గారికి వాళ్ళు చెప్పారట. అమ్మాయి ఆ రకంగా తయారైంది, వాళ్ళ కూతురు. ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా తలెత్తుకోలేక బాధలో ఉన్నారు, మా కూతురు అల్లుడు అని చెప్పి చెప్పారట. అప్పుడు గురువు గారు వాళ్ళిద్దరిని ఓదార్చి, నేను మాట్లాడతాను ఉండు వాళ్ళిద్దరితో, వాళ్ళని పిలిపించు, నీ కూతుర్ని అల్లుడిని ఆ పిల్లని చెప్పారట. అప్పుడు వాళ్ళు అన్నారట, మా అల్లుడికి మీ మీ పేరు వినడం కూడా ఇష్టం ఉండదు, ఇన్నేళ్లు అమ్మాయిని రానివ్వలేదు, అది మీకు కూడా తెలుసు కదా స్వామి అని చెప్పారట. అంటే మా అల్లుడు మీ దగ్గరికి రాడు, మా అమ్మాయిని కూడా రానీయుడు అన్నారట. అప్పుడు ఆయన అన్నట్ట, మీరు వాళ్ళని పిలవండి, నేను పిలిచానని చెప్పండి, వాళ్ళు వస్తారు, నేను చెప్తున్నా కదా అన్నట్ట. అప్పుడు వాళ్ళు అమ్మాయికి కబురు చేశారు, వాళ్ళ కూతురికి. ఇప్పుడు ఆ అల్లుడు కూతురు వచ్చారట తమాషాగా. వాళ్ళు ఇన్నేళ్లు రాని వాళ్ళు ఇప్పుడు గురువు గారికి దర్శనం చేసుకోవడానికి వచ్చారట. అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళారు దర్శనానికి కూతురు అల్లుడు. వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళని దగ్గరికి తీసుకున్నట్ట ప్రేమగా. అప్పుడు వాళ్ళు ఎంతో బాధతోటి తమ బాధ చెప్పుకున్నట్ట ఆయనతోటి, ఇలాగా ఈ అమ్మాయి ఇలాగ చేస్తోంది స్వామి, ఏం చెయ్యాలి, పెళ్లి చేద్దామంటే ఇలాంటి పని చేస్తోంది అని చెప్పుకున్నట్ట. అప్పుడు గురువుగారు చెప్పారట అల్లుడితో, నీ పెళ్ళయ్యాక నేను నీతోటి మాట్లాడాను కదా, మాట్లాడినప్పుడు నేను చెప్పింది ఏం చెప్పానో అందరికీ చెప్పు అన్నట్టు ఆయన. ఆ రోజున ఒంటరిగా నీతో మాట్లాడినప్పుడు ఏం చెప్పానో అది అందరికీ చెప్పమన్నాడు. అప్పుడు అల్లుడు ఇలా చెప్తున్నట్ట, పెళ్లి తంతంతా పూర్తయ్యాక నా తొలి రాత్రిని ఒక వేశ్యతో గడపమని గురువు గారు ఆదేశించారు, అందుకే ఆ రోజు నాకు అంత కోపం వచ్చింది. కొత్తగా పెళ్ళైన వాడిని నన్ను పోయి వేశ్యతో గడపమని చెప్పాడు ఈయన గురువు గారు, ఆ రోజున కోపాన్ని, నా కోపానికి నా అరుపులకి కారణం అదే అని చెప్పాడు. దానికి అవసరమైన డబ్బులు కూడా నేను ఇస్తానన్నట్టు ఆయన గురువు గారు, డబ్బులు కూడా ఇస్తానన్నారు. మొదట్లో ఆయన ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఆయన సీరియస్ గా చెప్తున్నారు తెలియగానే నాకు చాలా కోపం వచ్చింది, తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అని చెప్పి ఇన్ని రోజులకి వాళ్ళకి తెలిసింది తమ అల్లుడితో గురువు గారు ఏం మాట్లాడారు. మొదటి రాత్రిని వెళ్ళి బయట గడపమని చెప్పి వేశ్యతో గడపమని చెప్పి చెప్పాట ఆయన. సరే, అప్పుడు గురువుగారు చెప్తున్నారు, ఇదంతా నీ కూతురు ఇలా చేస్తున్న నాకు ముందరే తెలుసు, నీ మొదటి సంతానానికి అలా రాసి పెట్టుంది, అందుకే ముందుగా నిన్ను ఒక వేశ్యతో ఆ రాత్రి గడపమన్నాను. అలా చేసి ఉంటే నీ మొదటి సంతానం ఆమెకు పుట్టేది, అక్కడే వేసేలా ఉండేది, మీకు ఈ బాధ ఉండేది కాదు. మీ పట్ల నాకున్న ప్రేమతో నేను అలా సలహా ఇచ్చాను, నువ్వు ఆ వేశ్యతో గడిపితే ఆ వేశ్యకి కూతురు పుట్టేది, నీ మొదటి సంతానం ఆ కూతురు అమ్మాయి అయ్యేది, అక్కడే వేసేలా గడిపేది, దానికి అలా రాసి పెట్టుంది, నీ మొదటి సంతానం వేసి అవ్వాలని రాసి పెట్టుంది, నువ్వేమో నీ భార్యను తీసుకుని వెళ్ళిపోయావు, నేను చెప్పినట్టు చేయలేదు, అందుకని నీకు ఈ అమ్మాయి పుట్టింది, పుట్టేసరికి మరి ఈ అమ్మాయి వేస్ట్ అయిపోయింది అని చెప్పి చెప్పాట ఆయన. మీ మీద ప్రేమతో నేను అలాంటి సలహా ఇచ్చాను, అందుకని ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పేది, గురువు గారు చెప్పేది, లేకపోతే సద్గురువు చెప్పేది, అవతారుడు చెప్పేది మనకి చాలా ఆ కఠినంగాను బాధగాను ఉంటాయి కొన్ని కొన్ని ఆదేశాలు. కానీ అది ఎందుకు చెప్తారు, మన పట్ల ప్రేమతో చెప్తారు. ఇవాళ మీకు ఈ నరక బాధ తప్పేది ఆ రోజు కనుక ఇలా చేసి ఉంటే అని చెప్పి ఆయన చెప్పాడు. నేను ఏం చెప్పినా మీ మంచికే అని మీరు గుర్తించాలి, నా మాట గనక ఆ రోజు మీరు పాటించి ఉంటే ఇవాళ ఈ బాధ ఉండేది కాదు అని చెప్పి ఓదార్చారట గురువుగారు. ఇది రిచ్ ఈ కథ చెప్పాడనమాట. చెప్పి అంటున్నాడు ఎరిచ్ ఏమనంటే, మన బాబా ప్రేమికుల్లో కూడా ఒకరికి ఇలాంటి సంఘటన జరిగింది, ఇది అంటే ఇది కాదు, ఇలాంటిది సుమారుగా, అదేమిటి అనేది ఆయన చెప్తున్నాడు ఎరిచ్.
బాబా ప్రేమికుల్లో ఒకరికి వారి పిల్లవాడికి తీవ్రమైన అనారోగ్యం వచ్చిందిట. ఎంత వైద్యం చేసినా ఆ పిల్లవాడి ఆరోగ్యం బాగుపడలేదట. ఈ విషయాన్ని బాబా దృష్టికి వాళ్ళు తీసుకొచ్చారట. బాబా ఏం చేసినా తగ్గటం లేదు, ఎన్ని మందులు ఇచ్చినా, ఎంత డాక్టర్ దగ్గరికి తిరిగినా అని. బాబా అంతా విని, ఈ పిల్లవాడిని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు, మీకు తెలిసిన ఫలానా డాక్టర్ని మీ ఇంటికి పిలిపించుకొని తగిన వైద్యం చేయించండి, ఆయన ఏం చెప్తే అది చేయండి, వేరే హాస్పిటల్స్కి వెళ్ళకండి అని చెప్పారట బాబా. సరే, వాళ్ళు బాబా చెప్పినట్టే చేశారట. అయితే ఆ పిల్లవాడి ఆరోగ్యం ఏం బాగుపడలేదట, ఇంకా ఇంకా క్షీణిస్తోంది. చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు ఈ పిల్లవాడి బాధను చూసి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని చెప్పి సలహా ఇచ్చారట. మొదట్లో సలహా ఇచ్చారు, ఆ తర్వాత వాళ్ళకి ఇంకా వాళ్ళు నసబట్టడం మొదలెట్టారు పక్క నుంచి. వీళ్ళు మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి ఇట్లా అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. బాబా అంటే, వద్దు, నేను చెప్పినట్టే చేయండి, నేను చెప్పిన డాక్టర్ని ఇంటికి పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించండి, అంతే చేయండి, తగ్గినా తగ్గకపోయినా అని చెప్పారట బాబా. అయితే సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పిల్లవాడి ఆరోగ్యం ఇంకా 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 క్షీణించడం మొదలెట్టింట. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కలగజేసుకొని, నిక్షేపంగా ఉన్న పిల్లవాడిని చంపేస్తారా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్లిపోయారట వాళ్ళు. ఆ పిల్లవాడిని తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో చేర్పించారట. వీళ్ళని ఫోర్స్ చేసి తల్లిదండ్రుల్ని ఆ పిల్లవాడిని హాస్పిటల్లో చేర్చారు. అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆ పిల్లవాడు ఆరోగ్యం మెరుగైంది. అందరూ ఆనందించారట. అమ్మయ్య, పిల్లవాడు బయటపడ్డాడని చెప్పి అందరూ అనుకున్నారట. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే అతగాడు చెడు స్నేహాలకు అలవాటు పడ్డాట. ప్రవర్తన శృతి మించిపోయింది. అన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు అతను, ఏ చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. అవన్నీ చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు, తలెత్తుకోలేకపోతున్నారు, పరువు పోతోంది. ఆ పిల్లవాడితో విసిగిపోయారు. వాళ్ళకి చివరికి విసిగిపోయి వాళ్ళు అనుకున్నారట, ఆ చిన్నప్పుడు ఆ రోగంతా వాడు చనిపోయినా బాగుండేది అని అనుకున్నారట. ఇదే మాటల్ని వాళ్ళు బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబాకి చెప్పారట. బాబా, వీడు ఇలా తయారయ్యాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాడు ఆ రోజు పోయినా బాగుండేది అనుకున్నాం మేము. అంటే, నేను మీకు సహాయం చేయబోతే నేను చెప్పిన మాట కాదని మీ చుట్టుపక్కల వాళ్ళ మాటలు, మీ స్నేహితుల మాటలు మీరు విన్నారు అన్నారట బాబా. అప్పుడు వాళ్ళు క్షమించమని అడిగారట బాబాని. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని చెప్పి బాబా అన్నారట. ఇది కూడా ఎవరికి చెప్పాడు అనమాట, ఇలా జరిగింది వీళ్ళకి అని. అంటే ఆయన ఒక ఆదేశం ఇచ్చారు అంటే బాబా వెళ్ళి అడిగారు, ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం చేయమంటావు స్వామి అని అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పినప్పుడు అది పాటిస్తే మరో రకంగా ఉండేది. ఆ రోజున అప్పటికప్పుడు అది బాగుపడిన ఆరోగ్యం తర్వాత ఈ రకంగా జరిగింది. ఇది ఎరిక్ చెప్తూ, అవతారుడు తన ప్రేమికులను అన్ని వేళలా ఆదుకుంటాడు, అయితే అందుకు వారు సిద్ధంగా ఉండాలి, ఆయన చెప్పింది పాటించడానికి సిద్ధంగా ఉండాలి, ఆయన సర్వజ్ఞుడు అని చెప్పి ఎరిచ్ చెప్పడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శారద గారు, చాలా చక్కటి విషయాలు. ఎందుకంటే మనం బాబా అంటారు అస్తమాట కూడా, నేను ఇవ్వనందుకు రెడీగా ఉన్నాను కానీ మీరు సంసిద్ధంలో ఉన్నారు, అంటే తీసుకోనందుకు మీరు పెర్ఫెక్ట్ గా తయారవ్వలేదు, కాబట్టి లోపం మీలోనే తప్ప నాలో లేదు అన్న దానికి చాలా చక్కటి ఉదాహరణలతోటి చాలా హృదయానికి హత్తుకునేటట్టుగా చెప్పారమ్మా. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా అమ్మ. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. మొట్టమొదట